మనలోనికి పాపం వచ్చినప్పుడు మనం మొత్తం పాడైపోతాము. దేవుని కృప దగ్గరికి వెళ్లి మన పాపాన్ని మొత్తం కడుక్కుంటాము. మరలా లోకంలో నుంచి మనకి పాపం వస్తుంది, మరలా దేవుని కృపలో దాన్ని కడుక్కుంటాము. మరలా పాపం వస్తుంది, మరలా కడుక్కుంటాము. ఆయన యొక్క కృపని పాపము కడుక్కోవడానికి మాత్రం ఉపయోగిస్తే మరి నీ జీవితంలో నువ్వు బాగుపడడానికి ఎప్పుడు ఉపయోగిస్తావు? పాపము కడుక్కోవడానికే ఆయన కృపను నువ్వు వినియోగించుకుంటే నీ కొరకు ఎంత కృప వ్యర్థమైపోతుందో చూడు. ఒక్కసారి చూడు, ఎంత కృప వ్యర్థమైపోతుందో పాపము కొరకు మాత్రమే. అదే కృపను వినియోగించుకుంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. కృపను వినియోగించు. అందుకే వాక్యం చెబుతుంది, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అది వ్యర్థం చేసుకోవద్దు, వినియోగించు.